వెల్కమ్ టు రా టాక్స్ విత్ సీఎం టుడే. మహానాడు ఈ కార్యక్రమం 3 రోజులు చాలా ఘనంగా కడప జిల్లాలో ప్రారంభమయ్యి ఎంతో వైభవంగా నిర్వహించినటువంటి ఈ కార్యక్రమం మీద చాలా అంటే చాలా అభినందనలు కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇంతకీ ప్రజలు మరి దీని గురించి ఎలా మాట్లాడుతున్నారు, ప్రజల యొక్క ఫీడ్బ్యాక్ ఏంటి, ముఖ్యంగా ఈ మహానాడు కార్యక్రమంలో 6 అంశాల మీద వాళ్ళు తీసుకొచ్చినటువంటి ప్రతిపాదనల మీద కొన్ని విశ్లేషణ అయితే ఈరోజు చూద్దాము. అలాగే మహానాడు కార్యక్రమంలో మంత్రుల యొక్క ప్రతిపాదన కానీ వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాల మీద ప్రజలు ఏ విధంగా మాట్లాడుతున్నారో ఒక సర్వే ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ అయితే ఈరోజు మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. మరి దానికి సంబంధించిన ప్రశ్నలు అలాగే వాటి సమాధానాలు వాటి యొక్క రిపోర్ట్స్ అన్నీ కూడా ఈరోజు డీటెయిల్స్గా మనం చర్చించుకుందాం. సో ఫస్ట్ ఇక కార్యకర్త అధినేతగా ఉన్నటువంటి కొంతమంది మంత్రుల పేర్లు అయితే అక్కడ వివరించారు. సో వాళ్ళ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు, లేదంటే కార్యకర్తలు అక్కడ ఏ విధంగా స్పందించారు, ఈ అంశాలను కూడా మాట్లాడదాం. సో మహానాడులో కొల్లు రవీంద్ర గారు ప్రతిపాదించిన కార్యకర్త అధినేత అనే తీర్మానం ఎలా ఉందని మీరు భావిస్తున్నారు? అంటే మహానాడు కొల్లు రవీంద్ర గారు ప్రతిపాదించినటువంటి కార్యకర్తే అధినేత అనే తీర్మానం గురించి ప్రజలు భావిస్తున్నటువంటి రిపోర్టు ఈరోజు చూసినట్లయితే మొత్తానికైతే డయల్ చేసినవి 2371 డయల్ చేస్తే సమాధానం వచ్చినవి 893 మాత్రమే వచ్చాయి. అంటే 37.66% ఇచ్చారు. సో బాగుంది అని అయితే రిజల్ట్ వచ్చింది. సో ఓవరాల్గా 69.99% రిజల్ట్ రావడం జరిగింది. ఇంకా పర్వాలేదు అనే దానికి 217 మాత్రమే వచ్చింది. అంటే 24.3% మాత్రమే. ఇక బాగలేదు అంటే 5.71% పర్సెంటేజ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక మహానాడులో ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు గారు ప్రతిపాదించిన కార్యకర్త అధినేత సంస్థాగత నిర్మాణం కేఎస్ఎస్ క్యూబ్స్ మై టీడీపీ యాప్ తీర్మానంపై జరిగిన చర్చ ఎలా ఉందని ప్రజలు భావిస్తున్నారనే ప్రశ్నకి వాళ్ళ నుంచి వచ్చిన సమాధానం మొత్తం ఓవరాల్గా అయితే 2371 డయల్ చేశారు. 830 వరకు సమాధానం అయితే ఇచ్చారు. అంటే 35% సమాధానం వచ్చింది. ఇంకా 566 బాగుందన్నారు. 68.19% ఏదైతే ఇవ్వడం జరిగింది. పర్వాలేదు అనేదానికి 209 మంది పర్వాలేదు అనిపించారు. అంటే 25.18%. బాగలేదనడానికి 55 మెంబర్స్ బాగలేదన్నారు. అంటే 6.63% బాగలేదన్నారు. మహానాడులో పార్టీ కార్యకర్త పిచ్చేటి వెంకట నరసింహ గారు బలపరిచిన కార్యకర్త అధినేత సంస్థాగత నిర్మాణం కేఎస్ఎస్ క్యూబ్స్ మై టీడీపీ యాప్ తీర్మానంపై జరిగిన చర్చ ఎలా ఉందని మీరు భావిస్తున్నారు అనే దానికి డయల్ చేసినవి 2371. ఓవరాల్గా మొత్తం అంతమంది అన్నిటికీ క్వశ్చన్స్ 2371 మంది అయితే డయల్ చేశారు. అంటే మేము వెళ్ళి అక్కడికి వెళ్ళి కలిసి మాట్లాడిన మాత్రం 2317. ఇది సో ఓవరాల్గా అందరికి ఇదే. సో సమాధానం వచ్చినవి యావరేజ్గా 800 to 900 మధ్యలో వచ్చాయి. 820, 830, 40, 50, 920 ఈ విధంగా వచ్చాయి. సో దీనికైతే 804 మంది. సో బాగుంది అనే దానికి 540 మంది బాగుందన్నారు. పర్సెంటేజ్ 67%. పర్వాలేదు అన్నవారు 222. బాగాలేని వాళ్ళు 42 మంది బాగలేదన్నారు. అంటే 5.22% మాత్రం బాగలేదన్నారు. ఇంకా నెక్స్ట్ మహానాడులో పార్టీ కార్యకర్త వేణుగోపాల్ గారు బరిపలిచిన కార్యకర్త అధినేత సంస్థాగత నిర్మాణం కేఎస్ క్యూబ్స్ మై టీడీపీ యాప్ తీర్మానంపై జరిగిన దాని గురించి ఏ విధంగా మాట్లాడుతున్నారో గురించి కూడా ప్రజలు ఎలా చెప్తున్నారంటే బాగుందన్న దానికి 33%. అంటే 804 మంది మొత్తం ఓవరాల్గా సమాధానం చెప్తే 33% బాగుందన్నారు. 540 మంది బాగుందన్నారు. పర్వాలేదన్నవారు 222 మంది, 42 మాత్రం బాగాలేదని చెప్పారు. మహానాడులో అనివిని రవినాయుడు గారు ప్రతిపాదించిన కార్యకర్త అధినేత కార్యకర్తల సంక్షేమ తీర్మానంపై జరిగిన చర్చ ఎలా ఉందని మీరు భావిస్తున్నారు దానికి 876 మంది సమాధానం చెప్పారు. అంటే 600 మంది బాగుందన్నారు, 220 మంది బాగాలేదన్నారు, 51 మంది బాగాలేదన్నారు. పర్సంటేజ్ అయితే నేను ఇంకా డీటెయిల్స్గా అయితే చెప్పట్లేదు. నెక్స్ట్ ఇంకా ఈ కార్యక్రమంలో దుర్గాప్రసాద్ గారు పరిపాలించిన కార్యకర్త అధినేత కార్యకర్తల సంక్షేమ తీర్మానంపై జరిగిన చర్చ గురించి వాళ్ళు ఎలా భావిస్తున్నారు అనే విషయం మీద 990 మంది సమాధానం చెప్పారు. 587 మంది బాగుందన్నారు, 259 మంది బాగాలేదన్నారు. అలాగే బాగుందన్న వాళ్ళలో ఆల్మోస్ట్ 64.58% ఉన్నారు. 28.49% బాగాలేదన్నారు. ఇంకా 63 మంది అయితే దీనికి బాగాలేదని చెప్పారు కాబట్టి 6.93% మాత్రమే. నెక్స్ట్ యువగలం. దీనికి మహానాడులో మంత్రి టీజీ భరత్ గారు ప్రతిపాదించిన యువగలం పెట్టుబడులు ఉపాధి అవకాశాల తీర్మానంపై జరిగిన చర్చ ఎలా ఉందని భావిస్తున్నారనే దానికి 888 మంది సమాధానం చెప్పారు. 587 మంది
దానికి ఆన్సర్ బాగుందన్నారు. 258 మంది పర్వాలేదనిపించారు, పర్వాలేదని చెప్పారు. 43 మంది బాగలేదు అని సమాధానం ఇచ్చారు. అంటే 4.84. ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఎక్కువ మంది పాజిటివ్ రెస్పాన్స్ అయితే ఇచ్చారు. ఇక ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బీద రవిచంద్ర యాదవ్ గారు ప్రతిపాదించిన యువగలం యువత సంక్షేమం తీర్మానంపై జరిగిన చర్చ ఎలా ఉందని భావిస్తున్నారని దానికి 856 మంది దీనికి ఆన్సర్ అయితే రిప్లై ఇచ్చారు. అందులో 573 మంది మాత్రం బాగుందన్నారు, 243 మంది పర్వాలేదు అనిపించారు, 40 మంది మాత్రమే బాగలేదని ఆన్సర్ చెప్పారు. ఇక మహానాడులో నెక్స్ట్ పార్టీ కార్యకర్త ఖాదర్ భాష బలపరిచిన యువగలం యువత సంక్షేమ తీర్మానంపై జరిగిన చర్చ గురించి క్వశ్చన్ అడిగినప్పుడు 860 మంది సమాధానం చెప్పారు. 36% వరకు ఆన్సర్ అయితే వచ్చింది. 574 మంది మాత్రం దీనికి పాజిటివ్ రెస్పాన్స్ అంటే బాగుందని చెప్పారు. 254 మంది మాత్రం పర్వాలేదన్నారు. కేవలం 32 మాత్రమే దానికి ప్రాపర్ ఆన్సర్ అంటే బాగలేదని చెప్పినట్టు ఆన్సర్ అయితే వచ్చింది. నెక్స్ట్ ఇంకా శివకుమార్ బలపరిచిన యువగలం ప్రజాపాలనలో సాంకేతిక విజ్ఞానం వాట్సాప్ గవర్నెన్స్ తీర్మానంపై జరిగిన చర్చ గురించి ఎలా ఉందని భావిస్తున్నారన్న దానికి 930 మంది ఆన్సర్ అయితే ఇచ్చారు. అంటే బాగానే ఇచ్చారు. 2000 మందికి డయల్ చేస్తే 2000 మంది దగ్గరికి వెళ్ళి సర్వే చేస్తే 930 మంది వరకు ఆన్సర్ అయితే ఇచ్చారు. 39% ఆల్మోస్ట్. ఇంకా 764 మంది బాగుందన్నారు, 82%. 150 మంది పర్వాలేదన్నారు, కేవలం 16 మంది బాగాలేదన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో శశి బలపరిచిన యువగల మాదక ద్రవ్యాల వినియోగంపై ఉక్కుపాదం తీర్మానంపై చర్చని ఏ విధంగా ఉందని అడుగుతున్నారు అన్న ప్రశ్నకి 940 మంది ఆల్మోస్ట్ ఆన్సర్ అయితే ఇవ్వడం జరిగింది. 643 మంది దీనికి బాగుందని సమాధానం చెప్పారు. అంటే 67% బాగుందన్నారు. 267 మంది బాగలేదు అని అన్నారు. అలాగే అంటే 260 మంది పర్వాలేదని అన్నారు. 38 మాత్రమే బాగలేదన్నారు. 4% మాత్రమే. ఇక మరో అంశం గురించి మాట్లాడదాం. ఇక మరో అంశంలో సర్వే చేసిన సబ్జెక్ట్ ఏంటంటే సామాజిక న్యాయం, పేదల ప్రగతి. దీని గురించి కూడా ఆల్మోస్ట్ అందరు మంత్రులు కూడా తీర్మానించారు. దాని గురించి ఒక్కొక్క మంత్రికి తీర్మానించిన దాని గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో డీటెయిల్గా చూద్దాం. మహానాడులో శ్రీమతి బండారు శ్రావణి గారు ప్రతిపాదించిన సామాజిక న్యాయం, పేదల ప్రగతి, ఎస్సీ సంక్షేమ తీర్మానంపై జరిగిన చర్చ ఎలా ఉందని మీరు భావిస్తున్నారు అన్న ప్రశ్నకి ఆల్మోస్ట్ 925 మంది బాగుంది అని సమాధానం చెప్పారు. అంటే 38% మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. 607 మంది మాత్రం పర్వాలేదన్నారు, అంటే 65%. 274 మంది బాగలేదన్నారు, అంటే 29% మాత్రమే. ఇక శ్రీమతి పంచమర్తి అనురాధ గారు ప్రతిపాదించిన సామాజిక న్యాయం, పేదల ప్రగతి, బీసీ సంక్షేమ తీర్మానంపై జరిగిన చర్చ ఎలా ఉందని భావిస్తున్నారని దానికి 836 మంది బాగుంది అని అన్నారు, 540 మంది పర్వాలేదన్నారు, 249 మాత్రం బాగలేదన్నారు. శ్రీ వేమూరి రవికుమార్ గారు ప్రతిపాదించిన సామాజిక న్యాయం, పేదల ప్రగతి, పేదరికం లేని సమాజం P4 సంకల్పం తీర్మానంపై జరిగిన చర్చ ఎలా ఉందని మీరు భావిస్తున్నారన్న దానికి 845 మంది బాగుందన్నారు, 541 మంది పర్వాలేదని సమాధానం చెప్పారు, 64% మాత్రమే. 270 మంది మాత్రం పర్వాలేదని చెప్పినప్పుడు దానికి 31% మాత్రమే వచ్చింది. ఇంకా 34 మంది అసలు బాగాలేదన్నారు, అంటే 4% మాత్రమే. శ్రీ డూండి రాకేష్ గారు ప్రతిపాదించిన సామాజిక న్యాయం, పేదల ప్రగతి, వైశల్య సంక్షేమ తీర్మానంపై జరిగిన చర్చ గురించి ఎలా ఉంది అని ప్రశ్న అడిగినప్పుడు 875 మంది బాగుందని సమాధానం చెప్పారు, 36%. 556 మంది పర్వాలేదని సమాధానం చెప్పారు. 272 మంది మాత్రం దీనికి సంబంధించి ఇంకా పాజిటివ్ రెస్పాన్స్ అంటే అటు ఇటు మేబీ అన్నట్టుగా ఉన్నారు. కేవలం 47 మాత్రమే అసలు బాగాలేదని సమాధానం అయితే ఇచ్చారు. శ్రీ బుచ్చి రాంప్రసాద్ గారు ప్రతిపాదించిన సామాజిక న్యాయం, పేదల ప్రగతి, బ్రాహ్మణుల సంక్షేమం తీర్మానంపై జరిగిన చర్చ గురించి ప్రజలు ఎలా భావిస్తున్నారనే ప్రశ్నకి ఏం సమాధానం చెప్పారో చూద్దాం. వీళ్ళు చెప్పిన సమాధానం 832 మంది సమాధానం అయితే ఇచ్చారు. 526 మంది పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారు బాగుందని, 259 పర్వాలేదనిపించారు, 47 మంది మాత్రమే అసలు బాగాలేదని సమాధానం ఇచ్చారు. శ్రీ బాలాజీ గారు ప్రతిపాదించిన సామాజిక న్యాయం, పేదల ప్రగతి, కాపు సంక్షేమ తీర్మానంపై జరిగిన చర్చ గురించి ఎలా భావిస్తున్నారు దానికి 844 మంది సమాధానం అయితే చెప్పారు.
530 మంది పర్వాలేదు అంటే బాగుందని సమాధానం చెప్పారు, అంటే 63% వరకు బాగుందన్నారు. 266 మాత్రం పర్వాలేదనిపించారు. 43% మాత్రం 43 మంది మాత్రం అసలు బాగాలేదన్నారు. ఇక శ్రీ కీడారి శ్రావణ్ గారు ప్రతిపాదించిన సామాజిక న్యాయం, పేదల ప్రగతి, ఎస్టీ సంక్షేమ తీర్మానంపై చర్చ ఎలా ఉంది అనే ప్రశ్నకి 825 మంది సమాధానం ఇచ్చారు. 515 మంది బాగుందన్నారు. 256 మంది పర్వాలేదన్నారు. 54 మంది మాత్రమే అసలు బాగాలేదన్నారు. శ్రీ నజీర్ అహ్మద్ గారు ప్రతిపాదించిన సామాజిక న్యాయం, పేదల ప్రగతి, మైనార్టీ సంక్షేమ తీర్మానంపై జరిగిన చర్చ గురించి ఎలా భావిస్తున్నారన్న దానికి 885 మంది దానికి చాలా మంచి రెస్పాన్స్ అయితే ఇచ్చారు. అంటే 2000 మంది 2382 మంది సర్వే చేస్తే 885 మంది సమాధానం ఇచ్చారు. 549 మంది బాగుందన్నారు. 286 మంది పర్వాలేదన్నారు. 50 మంది మాత్రం అసలు బాగాలేదన్నారు. శ్రీ మధ్యరాల మ్యాని గారు ప్రతిపాదించిన సామాజిక న్యాయం, పేదల ప్రగతి, క్రైస్తవ సంక్షేమ తీర్మానంపై చర్చ ఎలా ఉంది అని భావిస్తున్నారన్న క్వశ్చన్కి 825 మంది సమాధానం అయితే చెప్పారు. 492 మంది మాత్రమే బాగుందన్నారు. 271 మంది పర్వాలేదన్నారు. 62 మంది మాత్రం బాగాలేదన్నారు. అంటే 7% మాత్రమే. ఇక చివరిగా మహానాడులో శ్రీ నీలయ్య పాలెన్ విజయ్ కుమార్ గారు ప్రతిపాదించిన సామాజిక న్యాయం, పేదల ప్రగతి, స్వర్ణాంధ్ర విజన్ అట్ 2047 సాధన దిశగా తీర్మానంపై జరిగిన చర్చ ఎలా ఉందని భావిస్తున్నారన్న ప్రశ్నకి 852 మంది మాత్రం సమాధానం అయితే ఇచ్చారు. 501 మాత్రం మంచి పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారు, బాగుందని. 286 మంది పర్వాలేదనిపించారు. 65 మంది మాత్రం బాగాలేదని సమాధానం ఇచ్చారు. ఇక ఈ మహానాడు కార్యక్రమంలో మనం ఆల్రెడీ ఒక 3 అంశాలు అయితే మాట్లాడుకున్నాం. ఇక 4వ అంశం 4, 5 అంటే 5వ అంశం ఇది. ఆల్మోస్ట్ చాలా వరకు అయితే కవర్ చేస్తాం కాబట్టి మొత్తం 6 అంశాల మీద ప్రతిపాదన అయితే తీసుకొచ్చినటువంటి మహానాడు కార్యక్రమంలో చాలామంది చాలా పాజిటివ్ రెస్పాన్స్ అయితే ఇవ్వడం మనం గమనిస్తున్నాం. ఇక మెయిన్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా వినిపిస్తున్నటువంటి మరో మంచి అంశం ఏదైనా ఉందంటే అది స్త్రీ శక్తి. మరి స్త్రీ శక్తి గురించి వారు ప్రతిపాదించినటువంటి అంశం ఎలా ఉంది, దాని గురించి ఎలా మాట్లాడుతున్నారో చూద్దాం. మహానాడులో శ్రీమతి ఎస్ సబితా గారు ప్రతిపాదించిన స్త్రీ శక్తి, మహిళా శిశు సంక్షేమ సాధికారతతో తీర్మానంపై జరిగిన చర్చ ఎలా ఉందని మీరు భావిస్తున్నారనే ప్రశ్నకి 2382 మంది దాకా సర్వే చేస్తే దాంట్లో 683 మంది మాత్రం సమాధానం అయితే ఇచ్చారు. 590 మంది పాజిటివ్ బాగుందని ఆన్సర్ అయితే ఇచ్చారు. 51 మంది మాత్రం పర్వాలేదని సమాధానం చెప్పారు. 42 మాత్రం అసలు బాగాలేదని సమాధానం చెప్పారు, అంటే 6%. 51 అంటే 7%. శ్రీమతి గుమ్మడి సంజారాణి గారు బలపరిచిన స్త్రీశక్తి, మహిళా శిశు సంక్షేమ సాధికారత తీర్మానంపై జరిగిన చర్చ గురించి 2382 మందికి సర్వే చేస్తే 834 మంది మాత్రం ఆన్సర్ ఇచ్చారు, 35% అనమాట. 560 మంది పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారు, అంటే బాగుందని సమాధానం ఇచ్చారు. బాగాలేదని కేవలం 37 మంది ఇచ్చారు. 237 మంది దాదాపుగా పర్వాలేదని సమాధానం ఇచ్చారు. ఇక చివరిగా శ్రీమతి టి జ్యోత్స్న గారు బలపరిచిన స్త్రీశక్తి, మహిళా శిశు సంక్షేమ సాధికారత తీర్మానంపై జరిగిన చర్చ గురించి అసలు వాళ్ళు ఎలా భావిస్తున్నారనే విషయాలు ఈరోజు మనం మాట్లాడుకున్నట్లయితే 813 మంది సమాధానం అయితే ఇచ్చారు, 34% వరకు. 533 మంది బాగుందని అన్నారు. 233 మంది పర్వాలేదన్నారు. 47 మంది మాత్రం బాగాలేదనే సమాధానం వచ్చింది. ఇక మహానాడులో శ్రీ బుచ్చి రాంప్రసాద్ గారు ప్రతిపాదించిన సామాజిక న్యాయం, పేదల ప్రగతి, బ్రాహ్మణుల సంక్షేమం గురించి ఈ తీర్మానంపై చర్చ జరిగినటువంటి ఈ చర్చ ఎలా ఉందని మీరు భావిస్తున్నారన్న ప్రశ్నకి దాదాపుగా 2382 మంది దానికి సర్వే చేస్తే 832 మంది సమాధానం ఇచ్చారు. 526 మంది బాగుందని ఆన్సర్ ఇచ్చారు. 259 మంది పర్వాలేదని సమాధానం ఇచ్చారు. 47 మంది మాత్రమే అస్సలు బాగాలేదని చెప్పారు. ఇక చివరిగా మాట్లాడుకోవాల్సిన అంశం ఏదైనా ఉందంటే రైతుల గురించి. ఇంకా స్త్రీ శక్తి, యువగలం, యువకుల శక్తి, సంక్షేమ పథకాలు ఇవన్నీ ఒక ఎత్తైతే రైతులు అనేది చాలా ప్రాముఖ్యత సంతరించుకున్నటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉంది. కాబట్టి మరి రైతులకు ఏ విధంగా న్యాయం జరుగుతుంది, రైతుల గురించి మంత్రులు మాట్లాడుకున్న చర్చ గురించి ఏ విధంగా రెస్పాన్స్ వచ్చింది, ఈ అంశాలు మాట్లాడదాం. అన్నదాతకు అండగా అనే అంశం మీద ఎవరెవరు ఎలా మాట్లాడారో దీనికి ఆన్సర్ కూడా సర్వే మేము ఈరోజు ఎక్స్క్లూజివ్గా ఇవ్వడానికైతే ప్రయత్నిస్తున్నాం. సో
మహానాడులో అచ్చెన్నాయుడు గారు ప్రతిపాదించిన అన్నదాతకు అండగా సాంకేతిక పరిజ్ఞానంతో లాభసాటి వ్యవసాయం తీర్మానంపై జరిగిన చర్చ గురించి మీరు ఎలా భావిస్తున్నారనే ప్రశ్నకి 2382 మందికి డయల్ చేస్తే అక్కడ వరకు సర్వే చేస్తే కేవలం 818 మంది మాత్రమే మనకు ఆన్సర్ అయితే ఇవ్వడం జరిగింది. 589 మంది దానికి పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారు, బాగుంది అనే ఆన్సర్ అయితే ఇచ్చారు 72% వరకు. ఇక 191 మంది పర్వాలేదనే సమాధానం ఇచ్చారు, 38 మంది బాగాలేదన్నారు, 4% బాగాలేదని ఆన్సర్ ఇచ్చారు. ఇక చివరిగా మహానాడులో శ్రీ దేవినేని ఉమామహేశ్వరరావు గారు బలపరిచిన అన్నదాతకు అండగా సాంకేతిక పరిజ్ఞానంతో లాభసాటి వ్యవసాయం తీర్మానంపై జరిగిన చర్చ ఎలా ఉందని మీరు భావిస్తున్నారన్న ప్రశ్నకి 2382 మంది ఆన్సర్ చెప్పారు. అసలు సర్వే చేసినప్పుడు దానికి అంతమంది ఆన్సర్ చెప్పలేదు, కేవలం 834 మంది ఆన్సర్ చెప్పారు, అంటే 35% మాత్రమే ఆన్సర్ వచ్చింది. అందులో 566 మంది బాగుంది అని సమాధానం చెప్పారు, 67.87% వరకు రిప్లై ఇచ్చింది. 228 మంది పర్వాలేదని సమాధానం ఇచ్చారు, అంటే 27% మాత్రమే. 40 మంది మాత్రం అసలు బాగాలేదన్నారు, 4.8% బాగాలేదని అయితే సమాధానం వచ్చింది. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే మా సర్వే ప్రకారం చూసుకున్నట్లయితే ఎక్కువ పర్సంటేజ్ అయితే బాగుంది, పాజిటివ్ రెస్పాన్స్ అని వచ్చింది. ఇంకా 50 మిడ్ వేగా చూసుకున్నట్లయితే 50% వరకు పర్వాలేదని సమాధానం వచ్చింది. కేవలం ఒక 4 to 7, 8 ఈ మధ్యలోనే బాగలేదని అయితే సమాధానం అయితే ఇవ్వడం జరిగింది. మొత్తం ఓవరాల్గా 2300 డైల్స్, 2382 డైల్స్ ఒకవైపు, కొన్ని దగ్గర 2371 డయల్స్, అంటే ఇంతమంది దగ్గరికి ఇంతమంది ప్రజల దగ్గరికి వెళ్ళి ఫీడ్బ్యాక్ తీసుకొని సర్వే నిర్వహించినప్పుడు ఒక 50% వరకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినా కానీ 50% అయితే అసలు సమాధానమే చెప్పలేదు, అంటే 37% అయితే మాకు ప్రాపర్ ఆన్సర్ వచ్చిన దాన్ని మేము మీకు ఇక్కడ క్లుప్తంగా వివరించడానికి ప్రయత్నించాము. సో ఇది మహానాడు కార్యక్రమంలో వచ్చినటువంటి ఓవరాల్ సర్వే. మరి దీని గురించి మీ అభిప్రాయం, మీరేమనుకుంటున్నారు? నాకు తెలిసి మంత్రులు మాట్లాడిన చర్చ అంతా కూడా మీరు వినే ఉంటారు. అన్ని మీడియా సంస్థలలో వచ్చినటువంటి వాళ్ళ ప్రసంగాలు, లేకపోతే ఈ 6 అంశాల మీద కానీ ఈ ప్రతిపాదనల గురించి మీకు అంటూ ఒక అభిప్రాయం ఉంది కాబట్టి మీ అభిప్రాయాన్ని కూడా, అంటే మీ దగ్గరికి వచ్చి సర్వే చేసే అవకాశం లేదు కాబట్టి మీ అభిప్రాయాన్ని కూడా మీరు అక్కడ ఆన్లైన్లోనే ఉండి యూట్యూబ్లో వస్తుంది కాబట్టి, లేదంటే ఏదైనా సోషల్ మీడియాలో ఈ వీడియో మీకు కనిపిస్తుంది కాబట్టి మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ సెక్షన్ కింద తెలియజేసినట్లయితే మీకు ఎవరి ప్రశంస బాగుంది, ఎవరి ప్రతిపాదన బాగుంది, ఎంత పర్సెంటేజ్ ఇస్తారు, ఎంత మార్క్స్ ఇస్తారు అని కింద కామెంట్ చేసినట్లయితే ఇది చాలా బెనిఫిట్ అవుతుంది. నెక్స్ట్ టైం మంత్రులందరూ కూడా దేని గురించి మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఇంకా ఏ విధంగా అభివృద్ధి చేయాలి, అసలు మహానాడు కార్యక్రమం జరిపినందుకు వాళ్ళకి ఎంత ఉపయోగకరం ఉంది అనే అంశాలన్నీ కూడా వాళ్ళు తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో మరిన్ని డీటెయిల్స్తో నేను మళ్ళీ ఖచ్చితంగా మిమ్మల్ని మరొక ఎక్స్క్లూజివ్ రిపోర్ట్తో కలుస్తాను. కీప్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.